యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనము వరకు. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిటు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకని పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బలలోనికి వెళ్ళడానికి ముందుగా మన జీవితాలు పరీక్షించుకోవడానికి ప్రభువు తాను చేసిన కార్యం 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు ఒక పళ్ళెములో నీళ్ళు తీసుకొని వచ్చి కడిగి తువాలుతో వారి పాదాలు తుడిచి ఆయన కూర్చొనప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేసింది మీకు తెలిసినదా అంటున్నాడు ప్రభు. ప్రపంచంలో ఏ గురువు కూడా ఈ పని చేయలేదు. ఏ గురువు ఈ పని చేయలేదు. ఏ బోధకుడు ఈ పని చేయలేదు. శిష్యుల చేత సేవలు చేయించుకునే గురువులు తెలుసు, కానీ శిష్యుల పాదాలు కడిగినటువంటి బోధకుడు గురువు ఇంకెవరు లేరు. ఎందుకు నేను ఇలా చేశానంటే మీరు ఒకరికొకరు ఇలాగే చెయ్యండి అని చెప్పాడు. చెప్పి ప్రభు పలికిన మాటలు, యజమానుని కంటే దాసుడు గొప్పవాడా అని అడిగాడు. 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేస్తుంది. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వానికంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను రక్షించి ఈ లోకంలో ఉంచినప్పుడు ప్రభువు మాదిరి మనము కలిగి ఉండాలి. ప్రభువులాగా మనం సేవ చేయాలి. ఇట్టి ప్రేమతో సేవించాలి. ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఇస్కారియేతు యోధా పాదాలు కూడా కడిగాడు. ఎందుకు? ఇస్కారియేతు కూడా పరిశుద్ధుడు కావాలి. తన హృదయంలో కల్మషము తీసివేసుకోవాలి. ఆయన ఏర్పరచుకున్న 12 మందిలో ఒకటిగా నిలవాలి. ప్రభువుకి అభ్యంతరం లేదు కడగడానికి, కానీ హృదయంలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇస్కారియేతు యోధాకి ఇష్టం లేదు. శిష్యునిగా తాను 12 మందిలో ఒకడుగా చేర్చబడితే అతనికి అప్పగించినటువంటి బాధ్యత తాను సరిగా చెయ్యక ₹30 ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పాడు. ప్రభువు కంటే మనకి చాలాసార్లు ధనమే మనకి ప్రియము. యోధా జీవితంలో కూడా అదే చేశాడు. తన దగ్గర ప్రభువు డబ్బు సంచి ఉంచినప్పుడు
అందులో నుండి కూడా అపహరించాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభువు కంటే ప్రభువును తాను వెంబడిస్తున్నది, ఆయన రాజు అయితే నేను రాజునవుతాను, ఆయన పేరు చెప్పుకొని నేను సంపాదించుకుంటాను, చివరికి అదేది కుదరకపోతే ఆయన నమ్మైనా నేను డబ్బు చేసుకుంటాను. అలాగూ 30 వెండి రూపాయలకి ప్రభువుని అప్పగించి డబ్బులు తీసుకున్నట్లు కాదు, ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేటటువంటి ఆ తోటలో ఆ రాత్రి వేళ మేము ఆయన ఎలాగ పోల్చుకోగలము అనంటే ముద్దు పెట్టి మరీ అప్పగించాడు. ఏ పెదవులతో ఆరాధన చేస్తామో అదే పెదవులతో దేవుణ్ణి అప్పగించే ముద్దు కూడా, ఎరగమని చెప్పే మాట కూడా, ఆ ప్రభువుకి వ్యతిరేక్తమైన మాటలు కూడా మన జీవితాల్లో పలికిన వారమే. అయినా సరే ప్రభువు అవన్నీ డాగులన్నీ కడగడానికి ప్రతి ఒక్కరి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కడుగుతూ తువాలుతూ తుడుస్తూ వచ్చాను. ఎంత ప్రేమ కూడా యోధాన్ని చలింపు చేయలేకపోయింది. నా దోషం నా ప్రభువుకు తెలుసు, అయినా కడుగుతున్నాడు. తన హృదయంలో తన పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు, కఠినుడు అయిపోయాడు. బిలామును దేవుడు ఏర్పాటు చేసుకొని నా ప్రజలు శపించకూడదు అంటే బాలాకి ఇచ్చేటటువంటి బహుమానం దృష్టిలో ఉంచుకొని మాటి మాటికి 7 బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తే దేవుడు తన మనసును మార్చుకుంటాడా? బాలాకి ఇచ్చేటటువంటి వెండి బంగారాలకు ఆశించి దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుడు ఆ ప్రజలు శపించకూడదు అని చెప్పాడు. గెహాజీ నయమాను యొక్క కుష్ఠరోగం విడిచిపెట్టి ఆయన తెచ్చిన సంపదలో ఎలీషా ఏ ఒక్కటి కూడా తీసుకోలేదు. అయితే ఇటువంటివాడేంటి నా గురువు, నేను తీసుకుంటానని పరుగును వెళ్ళి వెండి బంగారాలు వస్త్రాలు తీసుకొచ్చి తన ఇంటిలో దాచుకొని వస్తే ఏలియా అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నీ దాస్తున్నాయి, నేను ఎక్కడికి పోలేదంటే అంటున్నాడు, నీతో నా మనసు రాలేదా? నీ సంగతి నాకు తెలియదా? దేవుని బలలో మనం వెళ్తా ఉన్నాం. మన హృదయాంతరంగాలు దేవుడు ఎరగనివాడా? మనల్ని ఏకరీతిగా చేసిన దేవుడు మన ఉద్దేశాలు ఎరగనివాడా? అందరిలో కనబరుచుకోవడానికి బలలో పాలు పొందడం కాదు, దేవుని దగ్గర నీవు సరిచేసుకొని పొందితే నీవు ధన్యుడు. అందుకే యోగ్యంగా దేవుని బలలో మనం పాలు పొందాలి. అలాగే యోగ్యంగా నువ్వు పాలు పొందితే మనుషులు ఎవరు నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నీకు మెప్పు కలుగుతుంది. జీవితాన్ని భ్రష్టత్వం చేసుకుని దేవుని వాళ్ళకు దూరంగా ఉన్నటువంటి దినాలు, సంవత్సరాలు ఎన్ని ఆలోచించు. అంటే చిన్న కుమారుడు పందులు తిని పొట్టు కొరకు ఆశపడినట్టుగా లోకం కొరకే ఆశపడుతూ సరిచేసుకోకుండా తండ్రి ఇంటికి రాకుండా ఉన్నట్టుగా ఎంతకాలం దూరంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా పరీక్ష చేసుకొని దేవుని బలలో పాలు పొందాలి. యోధా అభ్యంతరం చెప్పలేదు, యోధా ఒప్పుకోలేదు, యోధా హృదయం కఠినమైపోయింది. దేవుని బల్ల తీసుకున్నప్పుడు యోధాలో సాతాను ప్రవేశించాడు. యోగ్యంగా పాలు పొందపోతే ప్రభువు మనలోకి రాడు, సైతాను వస్తాడు. సైతాను వాడుకుంటాడు, దేవుని మాటలు పెడార్థాలు తీస్తాడు, దేవుని మాటలు అవగాహన చేసుకోడు, దేవుని సేవిస్తానని చెప్పే దేవునికి విరోధంగా బ్రతుకంతా నడిపించేస్తాడు. వాడు మోసగాడు.
మన జీవితాల్లో అప్రమత్తంగా ఉండాలి. సీమోను పేతురు వద్దకు వచ్చాడు ప్రభువు. అతను అభ్యంతరం చెప్తాడు, అయ్యా నీవు నా పాదాలు కడిగితే నేను ఒప్పుకోను అంటున్నాడు. నీవు ఎంత మాత్రము నా పాదాలు కడగరాదు అంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలుండదు అని చెప్పాడు. అలాగైతే నా కాలు ప్రత్యేకించి కడగడం ఎందుకు ప్రభా, నా తలకాసి కొంచెం నీళ్ళు పోసేవచ్చు కదా, అది నేను సహించగలిగాను. నువ్వు పాదాలు పట్టుకొని కడుగుతావంటే నేను సహించను. ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు పరిశుద్ధంగా ఉన్నాడు నాయన, కాలు కడుక్కుంటే చాలు. మీరందరూ రక్షించబడిన వారే, నా శిష్యులే. కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి చూడు, వాటిని మీరు సరిచేసుకోవాలి. నేను మీకు గురువును బోధకుడిని మీరు పిలుస్తున్నారు, నేను మీ గురువునే, మీ బోధకుడినే. మీరు అలా పిలవడం న్యాయమే. మీకు గురువును బోధకుడిని ఆయన నేనే ఇలాగ చేస్తానంటే మీరు అలాగ చేయాలి కదా నాయన. రేపు సేవకి వెళ్తారు, ప్రభు యొక్క శిష్యుల్లో నేను పెద్దవాడును అనే గర్వం నీకుంటే యజమానుల కంటే దాసుడు గొప్పవాడా? కాబట్టి నీ ప్రభువు ఎలాగ చేశాడు, రేపు నువ్వు అలాగ చేయాలి కదా. ఒకవేళ సంఘంలో ప్రభువు కంటే ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే హెచ్చించుకోవచ్చని ప్రభువే చెప్తున్నాడు. అలాగ లేకపోతే ఒకరి కింద ఒకరు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సుతో మనము ముందుకు వెళ్ళాలి. నేను ఎలా క్షమించగలను నా పగస్తుడిని, నేను ఎలాగ ప్రేమించాలి నాకు ద్రోహం చేసిన వాడిని, ఇంత అన్యాయం చేసిన వాడిని నేను ఎలా క్షమిస్తానంటే అదే ఈ సంవత్సరం నీకు తోడుగా ఉండి దేవుడు నిన్ను నడిపించేటటువంటి మెట్టలు కొండలు. అక్కడ నీవు ఆగిపోవడానికి కాదు, నీ ప్రేమ చేత వాటిని జయించాలి. ప్రభువు మనస్సును కలిగి వాటిని అధిగమించాలి. ఒకవేళ అవన్నీ నీ హృదయంలో ఉంచుకొని నీవు దేవుని బల దగ్గరికి వచ్చి యోగ్యంగా ఎలాగ పాలు పొందానని నీవు అనుకుంటావు? అందరికి ఇచ్చే ప్రసాదం కాదు ఇది. ఎవరు తను తాను పరీక్షించుకుంటారో వాళ్ళకే తీసుకోమన్నాడు ప్రభువు, కానీ వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టండి అని ప్రభు అనలేదు. మీ అంతటా మీరే రండి, మీ జీవితాలు మీరే సరిచూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ ద్వేషము, మీకు మాకు ఉండిన ద్వేషము ఆయన సిలువలో కొట్టివేసినట్లుగా మనము కూడా అతిశయము, గర్వము, నేను, అహంభావము అనే వాటిని కొట్టివేసి క్రీస్తు యేసు మనసులోనికి రావాలి. అప్పుడే సంఘములో మనందరిలో ప్రభు ఉన్నాడనేటటువంటి ఆ భావన మనం ఇవ్వగలుగుతాం. లేకపోతే నువ్వు ప్రభువా ప్రభు అని పెదవులతో పలికేదానివే కానీ దేవుని చిత్తం జరిగించేదానివి కాదు. ఈనాడు నీవు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఆయన కోరిన మనస్సు కలిగి ఉండి బయటవారు నీకు క్షమాపణ కోరకముందే వారిని క్షమించేటటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడే అన్నిటినీ అధిగమించగలుగుతావు. అటువంటి జీవితాన్ని అభ్యాసం చేసుకోవాలి. అందుకే ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదవండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు
పురుగు కాళ్ళ కింద పడితే ఏమవుతుంది? ఇది చనిపోద్ది అక్కడే. ఈ స్వల్ప జనమైన ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నేను విడిపించింది నువ్వు బలాఢ్యుడు అని కాదు, పురుగు లాంటి వాడు, స్వల్ప జనము అయినా భయపడకు, నీకు సహాయం చేస్తా నేను. నిన్ను విడిపించే నీ దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నిన్ను ఎలాగ చేస్తాను? కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. కొన్ని పంటలు వారి దేశాల్లో ఎలాగ నూరుస్తారంటే, ఈ మానుకి కక్కులు పెట్టబడిన మాను అట, కొత్తదైన నురిపిడి మాను, దాంతో నూరుస్తారు. మీకు అర్థం కావాలంటే మన కళ్ళంలో ఇప్పుడు పిల్లలకు తెలియదు, పంట చేలు కళ్ళంలో వేసి ఒక పెద్ద రాతి గొడ్డ మధ్యలో వెళ్ళి ఐరన్ రాడ్డు పెట్టించి దానికి ఈ యొక్క ఎద్దులు ఉండేటటువంటి ఆ దండెలు దానికి తగిలించి ఎద్దుల సహాయంతో దాన్ని ఏం చేసేవాళ్ళు? కళ్ళంలో తిప్పేవాళ్ళు. అదేం చేసేది? నలగగొట్టేది సేన్ని. దేవుడు అంటున్నాడు, కక్కులు పెట్టబడి కొత్తదైన నూరిపిడి మానుగా నేను నిన్ను చేస్తాను. నీవు పర్వతాలను నూరుస్తావు, కొండలను పొట్టులాగా చేస్తావు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. నువ్వు యెహోవాని బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశిస్తావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూసారా? అంటే పురుగులాంటి నిన్ను ఏ రీతిగా చేయాలని దేవుని యొక్క సంకల్పము? కొండల్ని మెట్టల్ని నూర్చేటటువంటి పని. నీ శత్రువులు నీ ఎదుట నిలబడలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, 41వ అధ్యాయం 9-10 అక్కడ 13 వరకు చదువుతాం. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక, అంటే నిన్ను తృణీకరించక, నిన్ను తోసివేయక నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేనే నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం నేనే చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో తగువులు పెట్టుకునే వారిని వెదుకుదు గాని వారు నీకు కనబడరు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులవుదురు. నీ దేవుడని యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేయదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎందుకు నిన్ను ఎలా కక్కులు పెట్టబడిన కొత్తదైన నురిపిడి మానుగా చేస్తే నువ్వు కొండల్ని పొట్టు చేస్తావు, మెట్టల్ని చదును చేస్తావు, వాటిని అధిగమిస్తావు. ఈనాడు మెట్టగా ఉన్న స్థలాలు ఎన్నో నీ దగ్గర, ఎవరిని ప్రేమించలేవు, క్షమించలేవు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, అలాగే నీవు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నిన్ను తీసుకుని వెళ్ళడానికి నీ ముందున్న శోధనలు కానీ శ్రమలు కానీ నీకు తోడుగా ఉన్న ప్రభు వాటి మీద నీకు విజయం ఇస్తాడు. ఇశ్రాయేలు ముందు నడిచిన వాడు, ఆయన పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉన్నవాడు. వారికి ముందుగా ఆయన నడిచి వారి శత్రువుల్ని మరి వీరి ఎదుట నిలవబడకుండా చేసినటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అదే వాగ్దానం మనకి.
నేను నీకు ముందుగా నడుస్తాను. నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడయ్యుండును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నూతన జీవితం, బ్రతుకు నూతనమైందా? జీవితం నూతనమైందా? నీ ఆలోచన సరళ మారిందా? నువ్వు క్రైస్తవుడివేనా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమా, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నన్ను బట్టి ఆనందిస్తావు, ఆత్మలో ఆనందిస్తావు, సంతృప్తి చెందుతావు. నీ మీద కోపపడిన వారు నీ పాదాల దగ్గర పడతారు, విస్మయం పొందుతారు. నీతో కలహించేవారు మాయమైపోతారు. నీ చేతిని నేను పట్టుకొని నడిపిస్తాను. ఆయనతో నడుస్తావా? ఆయన్ని చూపిస్తావా? తీర్మానం చేసుకో. ప్రభువా, నీ బలలోనికి వెళ్ళడానికి ముందుగా నా పరిస్థితి నిజంగా సమస్యల్ని అధిగమించేటటువంటి సామర్థ్యం, శక్తి దేవుడు మనకిస్తే, అలా కాకుండా సాతాను మనల్ని రివర్స్లో తయారు చేస్తాడు. ఎలాగా? పరిశుద్ధుల్ని, నీతిమంతులకి అభ్యంతరకరంగా, ఆటంకకరంగా, అనేకుల రక్షణకి ఆటంకంగా ఒకప్పుడున్న మన జీవితాలు ఇప్పుడు అలా కాదు. నువ్వు కొండల్ని చదును చేసి ముందుకు వెళ్తావు. నీ శత్రువులు నిన్ను చూసి దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తారు. నీ మనసును చూసి, నీ ప్రేమను చూసి క్రీస్తు నీలో ఉన్నాడని చెప్తారు. అటువంటి జీవితం మనలో కావాలని ప్రభువు కోరాడు. అందుకే వారి డాగులన్నీ కడిగాడు. పేతురుతో అన్నాడు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. అందరూ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారే, అందరూ పాపం ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వారే. కానీ జీవితంలో ఈ సమస్యలన్నీ ఎందుకు సరిచేసుకోకుండా కాలయాపన చేసి ఇంకా లోకంలో బతుకుతున్నారు? అలాగ ఉండకూడదు. పురుగులాంటి నిన్ను నురిపిడి మానుగా చేస్తాను. నువ్వు నూరుస్తావు, పొట్టు చేస్తావు. వాటన్నిటినీ గాలించగా వాటికి నిలువు చోటే ఉండదు. దేవుని బట్టి నువ్వు సంతోషిస్తావు. నీ శత్రువులు విస్మయం పొందుతారు. కాబట్టి భూ దిగంతాల నుండి, దాని కొనల నుండి నేను పిలుచుకొని నిన్ను గొప్ప చేశాను. నేను నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను త్రోసివేయలేదు. పురుగులాంటి నిన్ను, స్వల్పమైన నిన్ను విడిచిపెట్టలేదు. నా సాధనంగా చేసుకున్నాను అని చెప్పాడు. ఇట్టి బలహీనుల్ని బలపరిచి క్షమించి ఆయన వలె ఉండాలని మనల్ని నిలవబెట్టి మనకు మాదిరిగా ఆ రీతిగా చేసినప్పుడు ఆయనతో మనం నడాలా వద్దా? మన ముందు నడిచిన ప్రభువుని మనం వెంబడించాలా వద్దా? ఆయన బలలో మనం పాలు పొందాలంటే మన జీవితాలు పరీక్షించుకొని, మనస్సాక్షి కల్మషం లేకుండా సరిచేసుకొని యోగ్యంగా దేవుని బలలో మనము పాలు పొందాలి. ప్రభువు మనకందరికీ సహాయం చేసి క్రీస్తు మాదిరిని అనుసరించి క్రీస్తు మనస్సు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభు క్రీస్తు నెరిగి ప్రభు నందే నిలచి, ప్రభు బలము నెరిగి ప్రభు నందే ఎదిగి సేవను చేయుదము. ప్రభుతో నిలిచెదము, సేవను చేయుదము. ప్రభుతో నిలచెదము. ప్రభు ప్రేమి ప్రభు నందే ప్రభు బలము నెరిగి ప్రభు నందే ఎదిగి సేవను చేయుదము. ప్రభుతో నిలిచెదము, సేవను చేయుదము. ప్రభుతో నిలిచెదము. ప్రభువును లోతుగా తెలుసుకొని
నిలిచెదము. పరిశుద్ధుడని పరిపూర్ణుడని పునరుత్థానుడని స్తుతించి ప్రభువును లోతుగా తెలుసుకొని ఆయన ప్రేమలో నిలిచెదము. పరిశుద్ధుడని పరిపూర్ణుడని పునరుత్థానుడని స్తుతించి పునరుత్థాన బలమెరిగి పునరుత్థానము ఆశించి పునరుత్థాన బలమెరిగి పునరుత్థానము ఆశించి పరిపూర్ణతకై ప్రభువును వేడెదము. ప్రభు క్రీస్తు నెరిగి ప్రభు నందే నిలచి ప్రభు బలము నెరిగి ప్రభు నందే ఎదిగి సేవను చేయుదాము. ప్రభుతో నిలిచెదము. సేవను చేయుదాము. ప్రభుతో నిలిచెదము. ప్రభు జ్ఞానములో ఎదుగుతును ఆత్మీయతలో సాగుతును. ఎండిన భూమిలో లేత మొక్కల ఈ చేతుని పోయి ఎదిగి ప్రభు జ్ఞానములో ఎదుగుతును ఆత్మీయతలో సాగుతును. ఎండిన భూమిలో లేత మొక్కల ఈ చేతుని పోయి ఎదిగి వాక్య జ్ఞానములు ఎదుగుతును ప్రార్థనలో బలముందుతును. వాక్య జ్ఞానములు ఎదుగుతును ప్రార్థనలో బలముందుతును. దీనత్వములో ప్రభువును చూపెదము. ప్రభు క్రీస్తు నెరిగి ప్రభు నందే నిలచి ప్రభు బలము నెరిగి ప్రభు నందే ఎదిగి సేవను చేయుదాము. ప్రభుతో నిలిచెదము. సేవను చేయుదాము. ప్రభుతో నిలిచెదము. మన ప్రభు యేసు సేవను లేఖనమందు ధ్యానించి ప్రభు మాదిరిని పౌలు సేవను శిష్యుల సేవను పోలి మన ప్రభు యేసు సేవను లేఖనమందు ధ్యానించి ప్రభు మాదిరిని పౌలు సేవను శిష్యుల సేవను పోలి సేవలు ముందుకు అడుగేద్దాం. ఆత్మల కొరకై పనిచేద్దాం. సేవలు ముందుకు అడుగేద్దాం. ఆత్మల కొరకై పనిచేద్దాం. ప్రభు కొరకై మన దినలో జీవిద్దాం. ప్రభు క్రీస్తు నెరిగి ప్రభు నందే నిలచి ప్రభు బలము నెరిగి ప్రభు నందే ఎదిగి సేవను చేయుదాము. ప్రభుతో నిలిచెదము. సేవను చేయుదాము. ప్రభుతో నిలిచెదము.